భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా మరోసారి సుంకాలతో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. వెట్టి చాకిరీ నిర్మూలనలో విఫలమైనందుకు గాను ఆ దేశాలపై అదనపు సుంకాలు విధించాలని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతిపాదించింది. భారత్తో పాటు మొత్తం 60 దేశాలపై సుంకాలు విధించాలని ప్రతిపాదనలు చేసింది. ఇందులో అత్యధిక దేశాలపై 12.5%, మిగతా వాటిపై 10% సుంకం విధించాలని సూచించింది యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్. వెట్టి చాకిరీ చేసే కార్మికులు తయారు చేసిన దిగుమతులపై నిషేధం విధించి వాటిని అమలు చేయడంలో పలు దేశాలు విఫలమయ్యాయని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తెలిపింది. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా దీనిని అరికట్టలేకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వెట్టి చాకిరీ కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోందని చెప్పింది. ఇక అసమానతలను తాము సహించలేం అని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి మొత్తం 60 దేశాలపై యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ దర్యాప్తు జరిపింది. తర్వాత 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలను ప్రతిపాదించింది. ఇక వీటిల్లో భారత్తో పాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా వంటి దేశాలు ఉన్నాయి. ఇక కెనడా, ఈక్వెడార్, EU, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాలు నిషేధం విధించినప్పటికీ వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోయాయని ఆరోపించింది. ఇక అందువల్ల ఆయా దేశాలపై 10% అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఈ సుంకాలపై చర్చించేందుకు ఆయా దేశాలు ఈ నెల 22వ తేదీలోగా తమను సంప్రదించవచ్చునని సూచించింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది.